హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వంటింటి నేస్తం. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమిటంటే ఆవిరి కుడుములండి. దోశ పెనం మీద ఆవిరి కుడుములు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దానికోసం మొదటిగా మినపగుళ్ళునైనా తీసుకోవచ్చండి, లేదంటే మినపపప్పునైనా తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత మినపప్పుకు ఉన్న తొక్కనైతే తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసుకున్న మినపప్పును మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఈ మినపప్పును ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పును వేరొక పాత్రలోనికి తీసుకోవాలండి. తర్వాత మీరు ఎంత తీపి అయితే తింటారో అంత తీపి బెల్లాన్ని తీసుకొని స్టవ్ మీద కరగబెట్టుకోవాలండి. నేనైతే ఎప్పుడు స్టవ్ మీద కరగబెట్టుకొని వేసుకుంటానండి. ఎందుకంటే ఇందులో ఏదైనా చెత్త ఏదైనా ఉంటే మనకి అడుగుకి చేరిపోయి మీదంతా మనం వేసుకోవచ్చండి. లేదంటే నార్మల్గా అయినా డైరెక్ట్గా పప్పులో వేసుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం బాగా పప్పు బెల్లం కలిసేటట్లుగా రెండు కలుపుకోవాలండి. ఈ రెండు బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక 4-5 పిడుగుళ్ళు బియ్యం పిండిని అయితే వేసుకోవాలండి. ఇలా బియ్యం పిండిని వేసుకొని మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ బియ్యం పిండి అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్గా దీనిలో సాల్ట్ వేసుకొని మరొకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత పిండి అయితే ఆవిరి కుడుములో వేసుకోవడానికి రెడీగా అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఆవిరి కుడుములు మనం వేసుకోవచ్చండి. ఈ ఆవిరి కుడుములు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనంను స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత 1 స్పూను నూనె వేసుకోవాలి. పెనం కాగిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న ఆ బ్యాటర్ను ఒక్కొక్క గరిటెడు పెనం మీద ఒకే దగ్గర వేసుకోవాలండి. మీకు ఎంత తిక్కుగా కావాలంటే అన్ని గరిటెలు వేసుకోవాలండి. తర్వాత దానిపైన ఏదైనా మూతను పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా ఆ ఆవిరితోనే ఈ కుడుము అనేది ఉడుకుతుంది కాబట్టి. ఇదిగోండి, చూడండి ఇక్కడ బబుల్స్ ఎలా వచ్చాయో ఆ విధంగా ఆవిరి కుడుము అనేది ఉడుకుతుందండి. ఇప్పుడు నేను వేరొక బౌల్ పెట్టి మీకు చూపిస్తున్నానండి. ఇలా ఏ బౌల్ అయినా పెట్టుకోవచ్చండి. మూతను చూడండి, అందులో ఆవిరి ఎలా వచ్చి అందులోనే ఉండి ఆ ఆవిరితోనే ఉడుకుతుందండి కుడుము అనేది. అంతేనండి, ఈ విధంగా అన్ని కుడుములు ఒక్కొక్కటిగా వేసుకోవడమేనండి. సింపుల్గా టేస్టీగా ఈ విధంగా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆవిరి కుడుములను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్లో తెలియజేయండి.